అంతర్జాతీయ రాజకీయాల్లో అద్భుతమైన రివర్స్ ట్రెండ్ ఇది. నిన్నటి వరకు ఎవరి దగ్గరైతే మనం చెమురు కొన్నామో ఈరోజు అదే దేశానికి భారత్ ఇంధనాన్ని ఎగుమతి చేసే పరిస్థితి వచ్చింది. నిజమైన స్నేహితుడు ఎవరో కష్టాలను తెలుస్తాడు అంటారు. ఇప్పుడు భారత్ రష్యా బంధం సరిగ్గా ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంది. ఒకవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా రిఫైనరీలు అగ్నిగుండాలుగా మారుతున్నాయి. దీంతో రష్యాలో ఇంధన కొరత 2 దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 100 రూబెల్స్ దాటేసి క్రెమ్లిన్ను వణికిస్తోంది. వార్ టైం సంక్షోభం నుంచి రష్యాను గట్టెక్కించకపోయే ఆపద్బాంధవుడెవరు? చమురు సామ్రాజ్యాన్ని శాసించే రష్యా భారత్ వైపు ఎందుకు చూస్తోంది? సరికొత్త ఫ్యూయల్ బ్రిడ్జితో మిత్రదేశానికి భారత్ ఎలా అండగా నిలవబడుతోంది? గ్లోబల్ ఎనర్జీ మ్యాప్ను భారత్ ఎలా మారుస్తుంది? వాచ్ దిస్ స్టోరీ. రష్యా ఇంధన కష్టాలు తీర్చేది భారతేనా? చమురు రారాజుకు భారత్ సాయం ఎందుకు? పుతిన్ సంక్షోభాన్ని మోదీ గట్టెక్కిస్తారా? నిజమైన స్నేహితుడెవరో కష్టాల్లోనే తెలుస్తాడు అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనకు అత్యంత అవసరమైన సమయంలో అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితుడి కష్టం నుంచి ఆదుకోవటం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఇద్దరి మధ్య ఉన్న అచంచలమైన నమ్మకానికి ప్రతీక. ఈ విషయాన్ని మరోసారి భారత్ నిరూపిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ రష్యా భారత్ బంధం అందుకు మినహాయింపనే చెప్పాలి. దశాబ్దాలుగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తీవ్రమైన ఒత్తిడులు తెచ్చినా ఇరు దేశాలు మాత్రం స్నేహాన్ని వదులుకోలేదు. భారత్కు కష్టం వస్తే నేనున్నానంటూ రష్యా యాక్షన్లోకి దిగుతోంది. భారత్కు స్నేహం హస్తం చాస్తోంది. ఇప్పుడు అదే మిత్రదేశానికి అంటే రష్యాకు కష్టం వచ్చింది. ఈ కష్టం నుంచి గట్టెక్కించేందుకు, సాయం అందించేందుకు ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. మిత్రుడిని ఆదుకునేందుకు రెడీ అంటూ సిగ్నల్స్ పంపుతోంది. రష్యా ప్రస్తుతం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు మాస్కో ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఇది కేవలం సాధారణ వాణిజ్య విస్తరణ కాదు, తీవ్ర ఒత్తిడిలో తీసుకుంటున్న ఒక సంక్షోభ నివారణ చర్య. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ నిరంతరం డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో దేశీయంగా రష్యాకు ఇంధన కొరత నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి భారీగా పెట్రోల్ దిగుమతి చేసుకునేందుకు రష్యా సన్నాహాలు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతికి చమురు కంపెనీలకు సబ్సిడీలను ఇచ్చేలా మాస్కో పన్ను నిబంధనల్లో సవరణలు చేస్తోంది. భారత మార్కెట్లోని పెట్రోల్ ధరలు, అలాగే భారతీయ ఓడరేవుల నుంచి రష్యాకు ఇంధనాన్ని రవాణా చేయడానికి అయ్యే ఖర్చుల ఆధారంగా ఈ సబ్సిడీని లెక్కిస్తారు. అంటే యుద్ధ సమయంలో తలెత్తిన ఇంధన కొరతను అధిగమించడానికి రష్యా ప్రభుత్వం నిధులను వెచ్చిస్తూ ఒక సరికొత్త ఫ్యూయల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తోంది. రష్యా పార్లమెంట్ స్టేట్ డుమాకు చెందిన బడ్జెట్ కమిటీ ఇప్పటికే పెట్రోల్ దిగుమతి ప్రణాళికకు ఆమోదం తెలిపింది. వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మాస్కో యత్నిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన రివర్స్ ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు రష్యా ఇంధన మార్కెట్లో భారత్ నామమాత్రపు పాత్ర పోషించింది. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ అవతరించింది. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. నాటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతోంది. మొదట్లో భీకరంగా సాగిన ఈ యుద్ధం ప్రపంచ సప్లై చైన్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా దివాలా తీశాయి. ఈ యుద్ధం నుంచే చమురు కోసం రష్యా వైపు భారత్ చూసింది. అప్పటికి రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు 1% కంటే తక్కువ. కానీ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురును కొనుగోలు చేయటాన్ని యూరోపియన్ దేశాలు నిలిపివేశాయి. ఆయా దేశాలన్నీ గల్ఫ్ చమురు కొనుగోలుకు అడుగులు వేశాయి. దీంతో ఉన్నట్టుండి చమురు ధరలు పెరిగాయి. అయితే ఈ ధరలను అదుపు చేయడానికి రష్యా చమురును కొనుగోలు చేయాల్సిందిగా భారత్ను అప్పటి అమెరికా పాలకులు కోరారు. అదే సమయంలో భారత్ తమ చమురును కొనుగోలు చేస్తామంటే డిస్కౌంట్లు ఇస్తామంటూ రష్యా ఆఫర్ చేసింది. దీంతో మాస్కో నుంచి చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులను తగ్గించింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు గల్ఫ్ దేశాల నుంచి 90% చమురును భారత్ దిగుమతి చేసుకునేది. కానీ రష్యా తక్కువ ధరకే చమురును భారత్కు సరఫరా చేయడంతో గల్ఫ్ చమురును తగ్గించింది. 2025లో భారత్ నిత్యం 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకుంది. అయితే ఇరాన్ యుద్ధం మరోసారి ప్రపంచ దేశాలను చమురు సంక్షోభంలోకి నెట్టింది. దాదాపు భారత్లో తీవ్రమైన చమురు సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి రంగంలోకి రష్యా దిగింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తన వంతుగా పెద్ద ఎత్తున భారత్కు చమురు ఎగుమతి చేసింది.
నిత్యం 2026 జూన్ గణాంకాల ప్రకారం భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయిలో 50% మార్కును దాటేసింది. జూన్లో ఏకంగా నిత్యం 26.6 లక్షల బ్యారెలను భారత్ దిగుమతి చేసుకుంది. భారత్ కొనుగోలు చేస్తున్న ఈ ముడి చమురును ఇక్కడి రిఫైనరీలో ప్రాసెస్ చేసి పెట్రోలియం ఇతర ఉత్పత్తులుగా మార్చి ఆసియా, యూరప్ దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తోంది. 2025లో భారత పెట్రోలియం ఎగుమతులు రికార్డు స్థాయిలో రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు చేరాయి. అయితే ఇప్పుడు భారత్ శుద్ధి చేసిన ఇంధనాన్ని తిరిగి రష్యాకే ఎగుమతి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు భారత్ నుంచి పెట్రోల్ రష్యా కొనుగోలు చేస్తుంది? నిజానికి క్రూడ్ పెట్రోల్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే రష్యా 3వ స్థానంలో ఉంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా చమురు శుద్ధి కర్మాగారాలను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు దిగుతోంది. 2026లో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఒక్క మేలోనే రష్యాకు చెందిన 16 రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. జూన్లో కనీసం మరో 6 చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు జరిగాయి. ఫలితంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 2 దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. పెట్రోల్ ఉత్పత్తి దాదాపు 25% మేర క్షీణించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిఫైనరీలు రోజుకు కేవలం 85,000 టన్నుల పెట్రోల్ మాత్రమే రష్యా ఉత్పత్తి చేస్తోంది. అయితే వేసవి డిమాండ్ మాత్రం రోజుకు 1,11,000 టన్నులుగా ఉంది. దీన్ని బట్టి నిత్యం రష్యాకు 25,000 టన్నులు పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఇది ఆ దేశ మొత్తం వినియోగంలో దాదాపు 20% సమానం. ఈ కొరత కారణంగా హోల్సేల్ మార్కెట్లలో లీటర్ పెట్రోల్ ధర 100 రూబుల్స్ దాటిపోయింది. నిజానికి చమురు దేశంలో 100 రూబుల్స్కు చేరుకోవటం మామూలు విషయం కాదు. రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేయకముందు లీటర్ పెట్రోల్ ధర కేవలం 58 రూబుల్స్ ఉండేది. అంటే దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రష్యా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బెలారస్ నుంచి ఇప్పటికే పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. కానీ ఆ పెట్రోల్ రష్యాకు సరిపోవటం లేదు. ప్రస్తుతం నెలకు 1,00,000 నుంచి 1,50,000 టన్నుల పెట్రోల్ మాత్రమే బెలారస్ సరఫరా చేస్తోంది. దీంతో రోజువారీ కొరతలో ఇంకా 1,000 టన్నుల వ్యత్యాసం అలాగే ఉండిపోతుంది. పరిస్థితి ఇంకా పూర్తిగా చేయి దాటలేదు. కానీ వేగంగా సంక్షోభం దిశగానే అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు రష్యాను హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు రష్యా భారత్ వైపు చూస్తోంది. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న పరిణామాలు కేవలం ఇంధన అసమతుల్యత మాత్రమే కాదు, యుద్ధం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న సప్లై చైన్కు, నిరంతర దాడులకు గురవుతున్న చమురు శుద్ధి వ్యవస్థకు ఇది నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసిన అతిపెద్ద చమురు ఉత్పాదక దేశం రష్యా. ఈ రోజు అదే ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితికి రావటం గమనార్హం. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నుంచి భారత్ ఇంధన దిగుమతుల వరకు రష్యా ఇంధన మ్యాప్ ఇప్పుడు రూపాంతరం చెందుతోంది. ఉత్పత్తికి డిమాండ్కు మధ్య ఉన్న వ్యత్యాసం వారానికి మరింత పెరుగుతోంది. రష్యాలో అక్కడ దేశీయంగా ఇంధన కొరత తీవ్రమవడంతో మాస్కో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యాకు భరోసానిస్తూ భారీ ఎత్తున పెట్రోల్ సరఫరాకు భారత్ సిద్ధమైంది. రష్యా ఇంధన మార్కెట్లో తలెత్తిన గ్యాప్ను పూడ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వాణిజ్య బంధాన్ని మించిన మానవీయ వ్యూహాత్మక మైత్రిని భారత్, రష్యా ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మిత్రదేశానికి కష్టం వస్తే భారత్ చూస్తూ ఊరుకోదు, ఆదుకోవటానికి ఎంతవరకైనా వెళ్తుందని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది.